యోనా గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనం. 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరగని జనమును బహు పశువులను గల నినివే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో చెప్పాను. హల్లెలూయా. ఎవరు దేవుణ్ణి వెంబడించట్లేదు, నువ్వు ఉన్నావు ఇక్కడ. దేవుడు అంటాడు నన్ను వెంబడించు అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఒకవేళ ఒక్కరున్నారా, ఇద్దరున్నారా, 5 ఉన్నారా, 10 మంది ఉన్నారా, ఎవరిని వెంబడిస్తున్నావు? ఆయన ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళి, మోషే దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పిండు నన్ను వెంబడించు. ఎందుకు వెంబడించనడు? ఏ జనము మధ్యలో చేయని అద్భుతాలు ఇప్పటి వరకు కూడా మోషే ద్వారా దేవుడు చేసిండు. అద్భుతాలు. మహాసముద్రము 2 పాయలుగా చరిత్రలో ఇంకెక్కడ లేదు, అక్కడ తప్ప. యేసుప్రభు లోకానికి వచ్చి చేసిన అద్భుతాలు సేవకులమైన మా ద్వారా కూడా దేవుడు చేపిస్తున్నాడు. ఎందుకంటే ఆయనే చెప్పిండు ఏమనంటే, నన్ను వెంబడించే వ్యక్తి, నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే ఎక్కువ కార్యాలు చేస్తాడు అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమ పడదాం. కానీ మోషేతో ఏమన్నాడు తెలుసా? ఏ జనము మధ్యలో చేయని అద్భుతములు మీ మధ్యలో నేను చేస్తాను అన్నాడు ఆయన. ఆకాశము నుండి దేవుడు మన్నా కురిపించండి, ఇంకెవ్వరికి కురిపించరు. అట్లా 40 సంవత్సరాలు ఆ దేశపు పంట వారి చేతికి వచ్చేంత వరకు 40 సంవత్సరాలు వాళ్ళు దేవుడు పరలోకం నుండి ఇక షుగర్ లేదు, బీపీ లేదు, థైరాయిడ్ లేదు, జ్వరం లేదు, ఫుడ్ ఇన్ఫెక్షన్ లేదు, ఇక శ్రేష్టమైన ఫుడ్. హల్లెలూయా. పూరేళ్ళు సూదులేసిన కోళ్ళు కాదు. మనం బయలేరు చికెన్ తింటే నెల రోజులకు, నెల 15 రోజులకు పెంచిన కోళ్ళు అవి. భయంకరమైన సూదులు వేయడం ద్వారా ఆ సూదుల పవర్తో పొలములో యూరియా వేస్తే ఎట్లయితే చెట్లు పైకి వస్తూ ఉంటాయో, వరి పచ్చగా పైకి వస్తూ ఉంటుందో, త్వరగా పెరుగుతుందో, అదేవిధంగా బయలేరు కోళ్ళను అట్లా పెంచుతారు. కానీ జీసస్ ఇచ్చిన ఆ పూరేళ్ళు కూడా ఆరోగ్యకరమైన పూరేళ్ళు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని మహిమపడదాం. ఏ జనము మధ్యలో చేయని అద్భుతములు. యోర్దాను నది దగ్గరికి యాజకులు మందాసమును పట్టుకొని వెళ్ళినప్పుడు నీటిలో అడుగు పెట్టగా ఆదాముపురం అనే ఆ గ్రామం దగ్గరనట నీళ్లు పోయి ఏకరాశిగా లేచి నిలబడ్డాయట. మీరు యూట్యూబ్లలో చూడొచ్చు. పెద్ద బిల్డింగ్ పైకి ఇంత అలలేసి ఉన్నట్టు చూపెడతా ఉంటారు వాళ్ళు యూట్యూబ్లలో. ఏది తమ్మినేలు ఫొటోస్. ఇక్కడ రియల్గా పోయి నిలబడ్డాయి అక్కడ. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునామని మేము. ఇక వచ్చు లేదు, పోవు లేదు, ఆగినాయి అంతే. నీళ్ళు అక్కడనే ఆగినాయి, స్టక్ అయిపోయినాయి. అలాంటి అద్భుతాలు చేసిండు దేవుడు. పిలిస్తే వచ్చిన వ్యక్తులను దేవుడు చెప్పిండు నన్ను వెంబడించు అని. మీరు దేవుణ్ణి వెంబడించక నరుల ఆలోచనలను వెంబడిస్తున్నారు కావచ్చు, లోకాన్ని వెంబడిస్తున్నావు కావచ్చు, లోకాశలను వెంబడిస్తున్నావు కావచ్చు, సాతాను తంత్రములను వెంబడిస్తున్నావు కావచ్చు. నువ్వు ఇక్కడనే ఉన్నావు. దేవుడు చెప్తున్నాడు, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. లోకాన్ని వెంబడించక దేవుణ్ణి వెంబడించు. ఇక్కడ చూసినట్లయితే ప్రియ దైవజనమా, యోనా గ్రంథము, యోనా ఒక ప్రవక్త. బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది. యోనా ఎవరు? ఒక ప్రవక్త. యోనా ఎవరు? ఒక ప్రవక్త. ప్రవక్త అంటే దేవుడు. ప్రవక్త అంటే ఏంటంటే దేవుడు చూపెట్టిన దర్శనాలను, దేవుడు ఇచ్చిన ప్రతి హెచ్చరిక మాటలను వెళ్ళి ప్రజలతో చెప్పువాడు. అపోస్తులుడు, ప్రవక్త, కాపరి, ఉపదేశకుడు, సువార్థికుడు, 5 రకాల పరిచర్యలో ఈ ప్రవక్త అనేది కూడా ఒక భాగము. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ. జరగబోయే విషయాలు దేవుడు తెలియచేసి అన్యాయముగా జీవిస్తున్న ప్రజలను హెచ్చరించడం కొరకు దేవుడు మాట్లాడి చెప్పించే వ్యక్తులే ప్రవక్త అంటారు. అయితే ఈ ప్రవక్త అలిగి
ఎక్కడ? సొర చెట్టు కింద పడుకున్నాడు. అలిగి సొర చెట్టు కింద పన్నాడు. ఎందుకు అలిగిండు అని అంటే, గమనించండి దైవజనమా, ఎందుకు అలిగిండంటే నినివే పట్టణస్థుల పాపము చేపట్టి. హల్లెలూయా. నినివే పట్టణస్థుల ఆ దోషమును బట్టి, నినివే పట్టణస్థుల అక్రమము, అన్యాయము, ఆ విచ్చలవిడిగా జీవించిన విధానము, లోబడని తత్వము. హల్లెలూయా. ఏం తత్వము? లోబడని తత్వము. గమనించండి, మీరు దేవుని సన్నిధికి వచ్చినందుకు నేను సంతోషపడుతున్నాను. రాని ప్రజలు అనేకులు ఉన్నారు. ఎందుకంటే ఏ రోజు మన్నా ఆ రోజు దేవుడు సిద్ధపరిచినప్పుడు ఆ రోజు ఎవరైతే తీసుకోరో వారికి తర్వాత దొరకదు. ఎందుకంటే ప్రభువే పరలోకము నుండి ఇస్తున్నప్పుడు, పంచుతున్నప్పుడు అది పొందదగిన వానికి మాత్రమే అది అనుగ్రహించబడుతుంది. గమనించండి, పని లేనప్పుడు ప్రభు సన్నిధికి వస్తే అది త్యాగము కాదు. నీకు విస్తారమైన పని ఉన్నప్పుడు ఆ పనిలో నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఆ పని అంతా పక్కకు పెట్టి దాని మీద మనసుంచక దేవుని మీద మనసుంచి నువ్వు ఆరాధిస్తున్నప్పుడు అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని మహింపడదాం. అందుకని దేవుడు ఏం చెప్పిండంటే ఆది కాండములో, నీవు 6 దినాలు నీవు కష్టపడి పనిచేసి నీ పనిని ముగించుకొని 7వ దినమున నువ్వు ప్రభు సన్నిధికి వచ్చి ప్రభువును ఆరాధించాలి. ఆ దినము విశ్రాంతి. హల్లెలూయా. చూడండి, మార్తా మరియలిద్దరూ ఆ లాజరు చనిపోయి తిరిగి లేచిన తర్వాత వారికి కృతజ్ఞత కూడిక పెట్టుకున్నప్పుడు కృతజ్ఞత కూడిక, మన ఇంట్లో ఏదన్నా కార్యాలు జరిగినప్పుడు ఏం చేయాలంటే దేవుడు చేసిన మేలును బట్టి మన ఇంటి వద్ద ఒక కృతజ్ఞత కూడిక అనేది పెట్టుకోవాలి. హల్లెలూయా. ఈ కూడిక ఎందుకు పెట్టుకోవాలంటే దేవుడు చేసిన మేలును బట్టి ఆ జ్ఞాపకార్థంగా ఆ కూడిక పెట్టుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే దేవుడు సంతోషపడతాడు. ఆయన చేసిన దానికి ప్రతిఫల దీవెనలు, ఆయన చేసిన మేలుకు మనము కృతజ్ఞతగా కూడిక పెట్టి ఆ ప్రార్థన చేసి ఆయనను మహింపరిచినప్పుడు ఆయన సంతోషపడి నిన్ను దీవించే దేవుడు. సేమ్ అట్లనే పెట్టుకుంటే ఎంతో పని ఉన్నది. ఆమె చీకటితోటే లేచి అంటుంది, ఏమంటుంది? మార్తా మరియా అంటాంది, అమ్మ, అక్క లేదా చెల్లె, మనం త్వరగా పనులు చేద్దాం, ప్రభు వస్తాడు. ప్రభు వచ్చినప్పుడు మాత్రం నేను రాను సుమా చెప్తానా? హల్లెలూయా. ప్రభు వచ్చిన తర్వాత నేను రాను, ఇప్పుడేమన్నా పనులు చేద్దామంటే ఈ సోమరి ఏం చేసిందంటే మార్తా బాగా బండి 9 గంటలకు లేచి ప్రభు వస్తాడనగానే నీళ్లు పెట్టి టకటక నీళ్లు పెట్టి ఇక కూరగాయలు పోతుంది, ఇంకేదేదో పనులన్నీ చేస్తుంది ఈ సోమరి. బైబిల్ వాక్యం అంటుంది, సోమరి చీమల యొద్దకు వెళ్ళి వాటి నడతలను కనిపెట్టు, అవి వేసవి కాలములో పంటను సమకూర్చుకుంటాయి. చాలామంది ఏం చేస్తారు? ప్రార్థన చేయవలసిన సమయంలో ప్రార్థన చేయక ముచ్చట్లు పెడతారు. కానీ బయట తిరిగే సమయంలో ఏం చేస్తారంటే బాగా పంటరు. హల్లెలూయా. కష్టపడి పని చేసుకోవాల్సిన సమయంలో అప్పుడు ఏం చేస్తారు అని అంటే అప్పుడు చేయరు. ప్రార్థన ఉన్నప్పుడు, ఇంపార్టెంట్ ఉన్నప్పుడు చేయడానికి వెళ్తారు. ఇవన్నీ పనులన్నీ ఏమవుతాయి? ఆగిపోతాయి. ఈ సోమరి మార్త కూడా ఏం చేసిందంటే ప్రభు వచ్చి కూర్చున్న తర్వాత ఆయన మాటలు వినక ఏం చేస్తున్నది అని పోయి కూరగాయలు దరుగుడు, వంట చేసుడు, చెమటలు తొడుతాంది బాగా ఆయన చూడాలని. ఇంకా ఇటుపోయి చేస్తాను, అటుపోయి చేద్దేదో చేస్తాను. అట్లా చేసుకుంటా పోపు మాడిపోతుంది. అటు అన్నం కుత అంటుంది, ఇటు పోపు మాడిపోతుంది. అప్పుడు ఏం పని? గ్యాసా? దీన్ని దాన్ని చూసుడు కాదు. ఈడో పోయి ఆడో పోయి కొద్దిగా వంట ఎక్కువనే కాబట్టి బాగా హస్తగతం అవుతుంది. ఈమె మరి అన్నది, అక్క తొందర చేద్దామంటే ఇన్లే, ఏయ్ నువ్వు వచ్చినా రాకపోయినా నేను చేసుకుంటా బాగా చెప్తాను నువ్వు అని చెప్పి అన్నది. ఆమె స్నానం చేసింది, పోయింది. నేను వంటొద్దు ఏదొద్దు, నేను పోయి ప్రభు సన్నిధిలో కూర్చుంటున్నాను. ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన ఏం మాట్లాడుతుండో వింటా ఉంది. హల్లెలూయా. ఈ సోమరి మాత్రం వంటలు చేసుకుంటుంది, పోపు మాడిపోతుంది, అన్నం గింజ అవుతుంది. అప్పుడు టకటక ఉరికొచ్చి, ఏసయ్యా నీకు ఇంతనన్నా చింత లేదా? నేను గిన్ని పనులు చేస్తానా? మరి అని నీ దగ్గర కూర్చుండబెట్టుకున్నావు అంటే అప్పుడు అంటాడు,
మార్తా మార్తా మార్తా, విస్తారమైన పనిపాటల చేత నువ్వు ఎందుకు ఇది అన్ని పెట్టుకున్నావు? మరియా ఉత్తమమైనది ఏర్పాటు చేసుకున్నది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. ఉత్తమమైనది ఏంటిది? 34వ కీర్తనలో యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి. ఉత్తమమైనది ప్రభువైన యేసుక్రీస్తు మాటలు వినడమే. అందుకనే కొలస్సీలకు రాసిన పత్రికలో వాక్యం అంటుంది, క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. దేవుని వాక్యం మన హృదయంలో సమృద్ధి. ధనవంతులు, పెద్ద పెద్ద ధనవంతులు వంటలు చేస్తే అన్ని సమృద్ధిగా ఉండేటట్టు చేస్తారు వాళ్ళు. ఎందుకో తెలుసా? హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఎక్కడ మాట రావద్దని. మాట వచ్చి ఎక్కడ కూడా ఏదైనా అపశకమైన మాటలు విని పెళ్లి చల్లకుండా అది పెటాకులు గాను, నాకు గింత బుక్కడ బువ్వ పెట్టలే అది అని చెప్పి ఒకవేళ ఎవరైనా మాట్లాడతాడేమోనని వాళ్ళంతా చేస్తారు, ఎక్కువనే ఉండేటట్టు. ఇంకా దిక్కులేనుడు, అనాథ, కొద్దిగా ఒక ఆటను కోసి ఒక ఆట చూసిన నేను. ఒకటే ఆటను కోసి పెళ్ళి అంతా ఎల్లదీయాలని ప్రభావం బాగా చేసిరు. కానీ ఏడవుతుంది, చుట్టాలు ఎక్కువ మంది వచ్చిర్రు. ఆడ కూర తక్కువ ఉన్నది, ఇక గింతే ఎత్తారు. ఒక కాడ 1-2 కిలోల కోడితోటి, నాటుకోడితోటి పెళ్ళి అంతా వెళ్ళిపోయింది. హల్లెలూయా. సమృద్ధి. హల్లెలూయా. దేవుని వాక్యము నీ హృదయంలో సమృద్ధిగా ఉండాలి. పంట కోయవలసిన సమయంలో పంట కోయాలి, వాక్యాన్ని వినవలసిన సమయంలో వాక్యాన్ని వినాలి, పడుకోవలసిన సమయంలో పడుకోవాలి, భోజనం చేయవలసిన సమయంలో భోజనము చేయాలి. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దైవజనమ, ఇక్కడ ఈ ప్రవక్త ఏం చేస్తున్నాడంటే హల్లెలూయా, దేవుడి ప్రవక్తతో అనడు, నువ్వు లేచి నినివే మహాపురమునకు వెళ్ళి వారి దగ్గర ఒక 40 రోజులలో వాళ్ళ మీదికి ఉగ్రత రాబోతున్నది, దాన్ని నేను నాశనం చేయబోతున్నాను, వాళ్ళ పాపము నా సన్నిధికి చేరింది. ప్రభు సన్నిధి కాట మనం చేసే పాపాలన్నీ ప్రభు సన్నిధికి పోతాయట. మనం చేసే నీతి కార్యాలు కూడా ప్రభు సన్నిధికి పోతాయట. మనం ఆడే అబద్ధాలు పోతాయి, పాడే ఆ వ్యర్థమైన పాటలు పోతాయి. డీజే కాడ కొంతమంది ఆపుకోక దొంగతనంగా పోయి డీజే కాడ డ్యాన్సులు ఎత్తా ఉంటారు. దొంగ ఆటలు, దొంగ పాటలు అన్నీ. హల్లెలూయా. ఇవన్నీ ప్రభు సన్నిధికి వెళ్తాయి. కొర్నేలి చేసిన ధర్మ కార్యాలు వెళ్ళినవి. సొదొమ గొమొర పట్టణస్థులు చేసిన ఆ భయంకరమైన పాప ఘోష పరలోకానికి, దేవుని సన్నిధికి చేరింది. అక్కడ ఉగ్రత వచ్చింది, ఇక్కడ ఆశీర్వాదం వచ్చింది. హల్లెలూయా. అందుకనే మీరు అలియకనే మేలు చేయాలన్నాడు ఆయన. ఎప్పుడు మేలు చేస్తూ ఉండాలి, మనం ఎప్పుడు మేలు చేస్తూ ఉండాలి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఇతనికి వాళ్ళు చేసిన ఆ నినివే పట్టణస్థులు చేసిన ఘోష, భయంకరమైన పాపము ప్రభు సన్నిధికి వెళ్ళి దేవుడు వాళ్ళను నాశనం చేయాలని తలంపు వచ్చినప్పుడు చివరిగా ఒక అవకాశం ఇస్తున్నాడు. ఏంటి అవకాశం అంటే, నేను భూమి మీద ఏర్పాటు చేసుకున్న ప్రవక్తలలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త ఎవరు? యోనా. నా కుమారుడైన యోనాను నేను పంపిస్తా, నా ప్రతినిధిని వారి దగ్గరికి పంపించి వారికి ఒక అవకాశం ఇస్తా. ఎందుకంటే వారికి సత్యాన్ని తెలియజేసిన వ్యక్తులు లేరు. హల్లెలూయా. ఎవరు లేరట? సత్యాన్ని తెలియజేసిన వ్యక్తులు లేరు. గమనించండి, నీ ఇంటి పక్కోనికి, నీ గ్రామస్తునికి, నీ మండలస్తునికి సువార్తను ప్రకటించకపోతే ఎవరు ప్రకటిస్తారు? వాళ్ళు ఎలా తెలుసుకుంటారు? ఎలా తెలుసుకోరు? నువ్వు సువార్త ప్రకటించడానికి సిగ్గుపడితే, నువ్వు సువార్త ప్రకటించడానికి నీ పనిని వదిలిపెట్టుకోకుండా నీ పనికి నువ్వు పోతే అసలే పూర్తిగా మరి ఎవరు ప్రకటిస్తారు? హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారంటే నిత్యము అబద్ధాలు, నిత్యము మోసము. వాళ్ళ పక్కెమిటున్నంతో కూడా 24 గంటలు మోసం చేసుకుంటూనే ఉంటారు. ఉన్నప్పుడు వీళ్ళు సువార్త వానికి ప్రకటిస్తే వింటాడా?
హల్లెలూయా. ఇద్దరు యవనస్తులు సండే నాడు ప్రయాణం చేస్తున్నారట. ఒకడు క్రైస్తవుడు ఒకడు లోకానుసారి. అప్పుడు లోకానుసారి అన్నాడట, ఏమన్నాడంటే, అరే ఈరోజు సండే గారా, నువ్వు చర్చికి వెళ్ళలేదా అని అంటే, మల్లవారం పోతుందిరా, ఏం కాదు, బల్లారాధన ఉన్నదిరా ఎల్లుండి, వచ్చే వారం బల్లారాధన ఉన్నదిరా, అప్పుడు పోతా. బల్లారాధన అంటే ఏందిరా? అప్పుడు చెప్తాను, తర్వాత ముచ్చటరా అని వీళ్ళిద్దరు అనుకుంటా బండి మీద పోతారు. పోతూ ఉంటే మధ్యలో ఆ రోడ్డు మీద ఒకటి బార్ షాప్ ఉన్నది. చెరొక్క బీరు తీసుకున్నారు. వీడు పోలేకరైతే, ఓ నీ మోన్రు, నన్ను ఎవరన్నా చూస్తారని చెరో బీరు పట్టుకొని వాడు లోకానుసారి పోయిండు, 2 బీర్లు పట్టుకున్నాడు. ఇక తిరుగుతూ ఉన్నారు మంచిగా. సిగరెట్లు కొనుక్కున్నారు, బీర్లు కొనుక్కున్నారు. ఇక పోయి ఒక మోరి మీద కూర్చొని మంచిగా దాక్కుంటా సిగరెట్ దాక్కుంటా ఉన్నారు. అయిపోయింది. దాని తర్వాత రిటర్న్ వస్తున్నప్పుడు యాక్సిడెంట్ అయింది. హల్లెలూయా. ఇద్దరికి యాక్సిడెంట్ అయింది. కానీ క్రైస్తవుడు తన తల్లో తండ్రో చేసిన ప్రార్థనను బట్టి ఈ క్రైస్తవుడు తప్పించబడ్డాడు. ఆ వ్యక్తి లోకానుసారి చచ్చిపోయి వాడు నరకానికి పోయి, నరకములో వాడు వేస్తున్న ఆర్తనాదాలు ఒక లెటర్ ద్వారా వానికి ఒక దర్శనం వచ్చిందట క్రైస్తవునికి. హల్లెలూయా. ఒరేయ్, నేను నీతో తిరుగుతున్నప్పుడు ఒక్కరోజు కూడా దేవుని గురించి చెప్పలేదు కదరా, దేవుని మంచితనం గురించి చెప్పలేదు కదరా, ఒక్కరోజు కూడా అరే ఈరోజు బీర్ నేను తీసుకుంటా అంటే నేను తాగొద్దురా అని చెప్పి అనలేదు కదరా, సిగరెట్ నేను తీసుకుంటా అంటే అనలేదు కదరా, ఎట్టికి వస్తున్నదని నా డబ్బంతా కాల్ చేసినావు కానీ ఒక్కరోజు నాకు మంచి మాటలు చెప్పలేదురా నువ్వు. హల్లెలూయా. అర్థమవుతుందా? హల్లెలూయా. లంచాలు తీసుకునే గాడిదలు కూడా ఒక్కరోజు కూడా పక్కా జాబర్స్కి సువార్త ప్రకటించరండి. మీరు గమనించండి, గవర్నమెంట్ అధికారులు అస్సలే వేటి మీద, కార్ల మీద సిలువలు వేసుకోరు, వాక్యం కొట్టించుకోరు. ఎందుకు కొట్టించుకోరంటే, నువ్వు దేవుని బిడ్డవు కదా, నువ్వు లంచం తీసుకుంటావని ఎక్కడ వాడు అంటాడోనని వీడు వాక్యం పేరు రాయించుకోడు. వీని జీవితంలో బైబిల్ వీడు ఆదివారమే పడతాడు. వీడు వెళ్ళిన తర్వాత తీసుకుపోయి ఎల్లబెడతాడు. ఆ బైబిల్ అంటే బీరువాల్లో సెల్ఫులలోనో పెడతాడు, దాని మీద బ్రష్ పెడతాడు, దువ్వెన పెడతాడు. వానికి బైబిల్ అంటే విలువ లేదు. వీడు క్రైస్తవుడు కాదు, వీడు అబద్ధ క్రైస్తవుడు. హల్లెలూయా. గమనించండి, ఈ నినివే పట్టణస్థులు కుడి ఎడమలు ఎరగని ప్రజలు. అంటే మంచేదో చెడేదో తెలుసు, కానీ దేవుడు అనేటోడు ఒకడు ఉన్నాడు. ఆయన సృష్టికర్త, ఆయన ప్రభువు అయిన క్రీస్తు అనేది, తండ్రి అయిన దేవుడు అనేది వారికి తెలియదు. వారు ఆనాటి కాలంలో అప్పుడు వాళ్ళ పితరులు, మన పితరులు మనకే విగ్రహాన్ని అయితే ఉంతే కదా, మన పితరులు, మన అయ్యవ్వలు మనకి యేసుప్రభు గురించి చెప్పలేదు. మన అవ్వయ్యలు మనకి ఈ బొమ్మను పెట్టి, మా అవ్వ మా అయ్య ఏం చేసేది తెలుసా, ఒక కోన్ని కోసి మూలకి ఇట్లా రక్తం పట్టేది, దాన్ని పెట్టేది, ఒక 4 బొట్లు పెట్టేది. ఇది ఏంటిది? ఇది ఒక రకమైన పేరు. ఇక ఇదే దేవుడు. మరి గోడ కూలినప్పుడు ఇది కూలిపోయిందిగా. గమనించండి. హల్లెలూయా. మా తల్లి తండ్రి, నా అమ్మమ్మ తాత పితరులు దేన్నైతే సేవించారో దాన్ని నువ్వు సేవించావు, నేను సేవించిన, ప్రపంచం సేవించింది. కానీ సత్యము ఏంటనేది మనం తెలుసుకోలేదు. తెలుసుకునేసరికే టైం పట్టింది. అప్పటికే భయంకరంగా ప్రపంచమంతటా కూడా అన్య ఆచారాలు ఎక్కువైపోయినాయి. హల్లెలూయా. ఇక్కడ నినివే పట్టణస్థులకు కూడా అక్కడ 120,000 కంటే ఎక్కువ ప్రజలు, ఇంచుమించు నర్సంపేట పట్టణం అంతా కావచ్చు. నర్సంపేటలో ఎంతమంది ఉంటారు? 35. ఇట్లాంటి 35లు 4, అంతేనా? 3 4 12, 3 35లు. 3 రోజులు ప్రయాణం చేస్తే ఆ గ్రామం మొత్తం, ఆ పట్టణం మొత్తం తిరగగలిగిండట యోనా. అంత పెద్ద పురము, ఒక్కొక్కరికి 10 గుంటల స్థలం ఉన్నది కావచ్చు ఒకవేళ.
హల్లెలూయా. ఇప్పుడు నరసంపేటలో ఇల్లు మీద ఇల్లు అయ్యగడితేనే 35,000 మంది ఉన్నారు. మరి 1,20,000 మంది ప్రజలంటే ఎంత పెద్ద పట్టణమై ఉండాలి. ఈయన పోవుకుంటా చెప్పు అని దేవుడు చెప్పిండు. అసలు కుడియాడు మళ్ళీ వాళ్ళకు ఆ దేవుడు అంటే ఎవరనేది వారికి తెలియదు. వారి ఆటలు కోసుడు, కోళ్ళ కోసుడు, నిమ్మకాయలు కట్టుకునుడు, కొబ్బరికాయలు కొట్టుకునుడు, ఇదే మా దేవుడు అని చెప్పి అనుకుంటున్నారు. విచ్చలవిడిగా వాయి వరుసలు లేకుండా పాపం చేస్తున్నారు. అన్న, చెల్లె, తమ్ముడు ఏది లేకుండా విచ్చలవిడిగా పాపం చేస్తున్నారు. వారి దుర్గతి, వారి ఘోష, వారి పాపము ప్రభు సన్నిధికి చేరి దేవుడు స్వయంగా ఎవరి దగ్గరికి, యోనా ఉదయకాలం ప్రార్థన చేస్తున్నప్పుడు యోనాతో అంటుంది, యోనా లే, నినివే మహాపురం యొక్క ఘోష, వారి పాపము నా సన్నిధికి వచ్చింది. 40 రోజులలో వాళ్ళను నేను నాశనం చేయబోతున్నాను. నువ్వు వెళ్ళి చెప్పు, ఒకవేళ వాళ్ళు మార్చుకుంటే నేను వారిని కనికరము వారి పట్ల చూపెట్టి వారిని నా సన్నిధికి చేర్చుకుంటా అని చెప్పంటే ఈయనేం చేస్తున్నాడో తెలుసా? హల్లెలూయా. నిద్రపోతు యోనా ఈయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఈయనే సువార్త ప్రకటించరా వెళ్ళి యోనా అని దేవుడు చెప్తే 3 దినాలు ఉపవాసం ఉండి నేను ఏ వాక్యం ప్రకటించాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలని చెప్పి ప్రభు సన్నిధిలో అడగక ఏం చేసిందంటే కొంత అమౌంట్ చేతులు పట్టుకొని కొన్ని బట్టలు పట్టుకొని అక్కడికి నేను వెళ్ళను. వాళ్ళు బహుఘోరమైన వ్యక్తులు. వాళ్ళు ఎవరట? బహుఘోరమైన వ్యక్తులు. ఇంతకు ముందు అక్కడికి కొంతమంది వెళ్తే కొంతమందిని వాళ్ళు రంపెన్లతో కోసి చంపినట్లుగా, గొడ్డన్లతో నరికి చంపినట్లుగా, మన రాజ్పాల్ నేను ఇద్దరం కూడా మేము వెళ్ళి అక్కడ ప్రసంగం చంద్రకాంత్ జాన్ సార్ వాళ్ళ అక్కడ కొంతమంది అమెరికా దేశం నుండి వచ్చిన ఆ దైవజనుడు కూడా చెప్పడం జరిగింది 2 రోజుల మీటింగ్లో. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇంతకు ముందు కూడా కొంతమంది చరిత్రను ఆధారం చేసుకొని చెప్పినప్పుడు కూడా నేను విన్నాను. అందుకనే యోనా భయపడి తర్షీషుకు ప్రయాణమై వెళ్తున్నాడు. గమనించండి, నేను ఒక చిన్న పుస్తకం రాస్తూ ఉన్నాను. ప్రస్తుతానికి ఇప్పుడు ఆగిపోయింది. అది సేవకుడా, దేవుడు పంపించిన స్థలానికే వెళ్తున్నావా, వెళ్ళావా అని చెప్పి చిన్న పుస్తకము రాస్తూ ఉన్నాను. గమనించండి, దాంట్లో యోనా గురించి క్షుణ్ణంగా ఉన్నది. ఈరోజు దైవజనులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఏం చేస్తున్నాడు? సువార్త ప్రకటిస్తే అక్కడ మరణ భయం ఉన్నదని ఆ స్థలానికి వెళ్ళట్లేదు. దేవుడు అంటున్నాడు, మీరు వెళ్ళి సర్వ లోకానికి సువార్త ప్రకటించుడు అని చెప్తున్నాడు. కానీ క్రైస్తవులుగా మారి 30, 20, 15, 5, 3, 2, 1 సంవత్సరాల సీనియారిటీ ఉన్న మనము కూడా ఒక్క వ్యక్తికి, ఈవెన్ ఇంటి పక్కని కూడా మనం సువార్త ప్రకటించట్లేదు. ప్రకటిస్తున్నామా? సువార్త ప్రకటిస్తే కొంతమంది ప్రకటన ఎట్లుంటుందో తెలుసా? నాకు అది చేసిండు, నాకు ఇది చేసిండు, నేను ఇట్లయినా, నేను అట్లయినా, నాకు ఇది వచ్చింది, నాకు అది వచ్చింది. ఇది కాదు. హల్లెలూయా. ఫస్ట్ నువ్వు వెళ్ళి ప్రభు గురించి చెప్పాలి. చెప్పినప్పుడు నీ జీవితంలో ఏం జరిగిందని వాడు అడుగుతాడు. అప్పుడు చెప్పు, నా జీవితంలో పోయి మేలు చేసాడు దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. యోనా తర్షీషుకు వెళ్ళు, నినివేకు వెళ్ళమంటే తర్షీషుకు వెళ్తున్నాడు. దేవుడు ఏం చేసిండో తెలుసా? దేవుడు ఒక వ్యక్తిని ఇష్టపడినప్పుడు, ఒక స్థలానికి ఆయన తోలాలని అనుకున్నప్పుడు మాట వినకపోతే నిత్య శ్రమలు కలుగుతాయి, నిత్య శ్రమలు కలుగుతాయి. యోనాను దేవుడు చాప కడుపులో వేసిండు. మీ అందరికీ తెలుసు, చాప కడుపులో. ఏ జనము మధ్యలో జరగని అద్భుతము. ఏ వ్యక్తి కూడా ఇప్పటి వరకు చాప కడుపులోనికి అలా వెళ్ళలే. బైబిల్లో ఒకసారి చేసిన దాన్ని మరలా దేవుడు చేయలేదు. ఒకసారి చేసిన దాన్ని మరలా చేయలేదు. యోనా జీవితంలో చాప కడుపులోనికి వెళ్ళడానికి గల కారణం ఏంటి? చాప కడుపు అంటే దేనికి పోల్చబడి ఉన్నదంటే ఒక భయంకరమైన శ్రమకు పోల్చబడి ఉంది, బంధకముకు పోల్చబడి ఉంది. 3 దినాలు బయటికి రాలేదు. ఆ 3 దినాలు తను చేసిన పని ఏంటంటే, ఇక్కడ ఆయన ఉపవాసం ఉండక వెళ్ళిండు కాబట్టి చేప కడుపులో 3 దినాలు ఉపవాసం ఉంచిండు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది లేదు, ఏది భోజనం లేదు. మంచినీళ్ళు తాగుతాడా? నీ సువాసనలా కడుపులా తాగుతాడా? 2 లేవు, ఊపిరి ఆడతలేదు.
అయ్యా మరణ బిలములో నేనున్నాను, ఈ మరణకరమైన స్థితిలో నేనున్నాను, పాతాళ గర్భములో పడవేయబడ్డాను. నేను నీ మాటినకనే నిన్ను వెంబడించక నేను భయమును వెంబడించా. నేను ఆ పిరికితనం గురించి దేవుడు మాట్లాడి చెల్లె మీద చేపెట్టి ప్రార్థన చేస్తే నేనే ఆ పిరికితనంలో ఉన్నానయ్యా అని చెప్పి మాట్లాడుతున్నది. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఆ 120,000 మంది ప్రజలను ప్రేమించి వారిని బ్రతికించాలని ఒక్కరిని ఏర్పాటు చేసుకుని పంపితే ఆ ఒక్కడు కూడా త్రోవ తప్పి వెళ్ళినప్పుడు దేవుడు శ్రమకు అప్పగించిండు. ఈరోజు అందుకని అపోస్తులుడైన పౌలు అన్నాడు కొరింథీ పత్రికలో, అయ్యో నేను సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ. ప్రకటిస్తున్నామా సువార్త? కుడి ఎడమలు అంటే వారికి ఇంకా దేవుని గురించి తెలియదు. ఒక్కసారన్నా తెలియజేయడం కొరకు వెళ్ళు అని చెప్పానంటే ఉపవాసం ఉండకుండా యోనా వెళ్తూ ఉన్నాడు. బైబిల్లో 3 దినాలు ఉపవాసం గురించి చాలా చోట్లలో రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుత్థానుడైన విధము కూడా చూసినట్లయితే 3వ రోజు ఆయన తిరిగి లేచినట్టుగా, ఎస్తేరు 3 దినాలు ఉపవాసం ఉన్నట్టుగా, యోనా 3 దినాలు చేప కడుపులో ఉన్నట్లుగా, ఇట్లా 3 చాలా ఉన్నాయి. హల్లెలూయా. 3, 7, 21, 40 ఇవన్నీ ఉపవాసం ఉండే విధానాలు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. సంఘములో చాలా మందికి ప్రార్థన జీవితాలు లేవు, పరివర్తన చెందట్లేదు, ఆసక్తి లేదు, పట్టుదల లేదు, ఆశ లేదు, ఆశ అసలే లేదు. ఉదయం తెల్లవారుజామున లేసి అయ్యో నేను ప్రార్థన చేయాలి అనే ఒక పట్టుదల లేదు. కేవలం లేచి ఏదో నేను, నా పిల్లలు, నా భార్య, నాకు ఈరోజు మంచి జరగాలి, నేను ఇల్లు కట్టుకోవాలి, ఇది అని చెప్పి కథ వెంబడే ముఖం కడుక్కొని లేచి అన్నం తినుడే. కొంతమంది ఆదివారం రోజు కూడా అనారోగ్యం లేకుండా ఆరోగ్యంగా ఉన్న బిడ్డలు కూడా నేను ఎందుకు ఉపవాసం ఉండాలని కూడా భోజనం చేసి వచ్చేటోళ్ళు ఉంటారు చాలామంది. గమనించండి, నువ్వు దేవుని సన్నిధికి రాక మునుపు నీ కొరకు కన్నీరు గార్చిన వ్యక్తులు అనేకులు ఉన్నారు. లేరా? ఎన్నో రోజులుగా కన్నీళ్లు విడిచి నా గ్రామాన్ని కాపాడు, నా మండలాన్ని కాపాడు, నా మండల ప్రజల్ని, గ్రామ ప్రజల్ని, నియోజకవర్గ ప్రజల్ని, జిల్లా ప్రజల్ని, రాష్ట్ర ప్రజల్ని, దేశ ప్రజల్ని, ప్రపంచ ప్రజల్ని, అధికారులను ప్రభువా కాపాడయ్యా అని చెప్పి ఎన్నో రోజులు ఏడవంగా నీవు నేను రక్షించబడ్డాము. మరి కడమ ప్రజల పరిస్థితి, నీవు రక్షించబడ్డవు, మరి కడమ భక్తుల పరిస్థితి ఏంది? యోనాతో దేవుడు అదే అంటున్నాడు, అరే నిన్ను నేను రక్షించుకున్నా, నిన్ను ఒక ప్రవక్తగా ఏర్పాటు చేసుకున్నా, వారందరినీ రక్షించొద్దా? వారికి నా గురించి తెలియదు, నీకు కొంతమంది చెప్పారు, చెప్తే నువ్వు నన్ను నమ్ముకున్నావు, కానీ వారికి చెప్పే వ్యక్తి ఎవడు లేడు, ఎవరు వెళ్తారు, నువ్వే వెళ్ళాలి అని చెప్పి అంటే దేవుని మాట వినక, దేవుణ్ణి వెంబడించక, భయపడి ఎటు వెళ్తున్నాడట? తర్షీష్కు వెళ్తున్నాడట. హల్లెలూయా. దేవుడు ఒక్కసారి కనుక ఇతని ద్వారా నా పని చేసుకుంటా అంటే పీనిగతోడు కూడా పని చేయించుకునే దేవుడు ఆయన. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామమున అంటాడు. సచ్చిన పీనిగా నువ్వు 10 సంవత్సరాలు చచ్చిపోయి సమాధిలో ఉన్నా నిన్ను లేబట్టుకొని చేసుకుంటాడు ఆయన. బైబిల్లో ఇట్లా ఉన్నది. హెజ్కేలు 37వ అధ్యాయములో ఎండిన ఎముకలకు ఆయన జీవాన్ని ఇచ్చి తిరిగి మాంసము, శరీరము అన్నీ పొదిగించబడి కనుగుడ్లతో సహా వచ్చి మహాసైన్యం అక్కడ నిలబడినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన మాటకు కాలబెట్టబడిన నీ శరీరము తిరిగి మరలా నీ బొక్కలకు అంటుకోవడానికి అది వస్తుంది. హల్లెలూయా. నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడని ఎవరితో అంటున్నాడు? హెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నీతో మాట్లాడంటున్నావురా, కానీ నాతో మాట్లాడని చక్కగా నిలబడ్డావను. చాలామంది అంటారు, యేసయ్యా నన్ను దీవించయ్యా. ఆయన దీవెనకు నువ్వు అర్హునివేనా? మీరు గమనించండి. ఒక దైవజనుడు రోమియోలకు రాసిన పత్రికలో వాక్యం అంటుంది, నీతిమంతుడు విశ్వాస మూలముగా
ఎవరినో ఒకరిని దేవుడు ప్రేరేపించి, సంఘాన్ని ప్రేరేపించి కానుకలు ఇప్పిస్తాడు, సమాజాన్ని ప్రేరేపించి కానుకలు ఇప్పిస్తాడు, వివిధ స్థలాల నుండి ఇప్పిస్తాడు. కానీ దైవజనుడు ఎప్పుడైతే విశ్వాసం తప్పుతాడో అప్పుడు దైవజనుని పరిస్థితి ఎక్కడికి వస్తుంది అని అంటే వాళ్ళని బదులు అడిగి పోషించబడే పరిస్థితి ఎదురవుతుంది. ఇట్లా కొంతమందిని నేను చూసిన. హల్లెలూయా. మరి విశ్వాసులు కూడా నన్ను ఇలా పోషించాలి దేవుడు, నేను కష్టించి పని చేసుకుంటున్నాను, దేవుడు నాకు అద్భుతమైన కార్యాలు చేయాలి అని అంటే విశ్వాసం ఉంచాలా వద్దా? విశ్వాసం ఉంచాలా వద్దా? ఇక డబ్బు విషయంలోనే కాదు, ఆరోగ్య విషయంలోనే కాదు, అన్ని విషయాలలో దేవుని పట్ల విశ్వాసము కలిగి ఉండాలి. మరణ భయం అనేది మనకు ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? ఎవరికి ఉండదు మరణ భయం అని అంటే ప్రభువునందు విశ్వాసం ఉంచిన వ్యక్తులకు మరణ భయం ఉండదు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపడదాం. దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటున్న వ్యక్తికి మరణ భయం అస్సలే ఉండదు. స్టెఫెన్ని రాళ్లతో కొట్టి చంపుతూ ఉన్నప్పుడు ఆయనే వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు కానీ ఏడవట్లేదు. హల్లెలూయా. వారి కొరకు ఏం చేస్తున్నాడు? అయ్యో ప్రభువా, దైవ చిత్తానుసారమైన దుఃఖముతో ప్రార్థన చేస్తున్నాడు. ఆయనే శరీరపరమైన దుఃఖము కాదు, నేను చచ్చిపోతున్నాను అని భయపడట్లేదు, కానీ ఆయన కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తూ ఈ ప్రజలకు మారు మనసు దయచేయి, నన్ను చంపడం ద్వారా వస్తున్న దోషము వీరి మీదికి రానివ్వకయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు దైవజనమా. హల్లెలూయా. ప్రతి క్రైస్తవుడు ఇలాంటి మనసు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇలాంటి మనసు కలిగి ఉండాలి. యోనా భయముతో పిరికితనంతో పారిపోతూ ఉన్నప్పుడు దేవుడు చేప కడుపులో వేసి 3 దినాలు ఉంచి ప్రార్థన చేయించి గడ్డకు కక్కేటట్టు చేసినప్పుడు అప్పుడు చెప్పినట్టు వింటున్నాడు. నువ్వు చెప్పిన కాడికి నేను పోతా, ఎందుకంటే 3 రోజులు చేప కడుపులు ఉన్నప్పుడు అది నన్ను అరుగును గాక అని అంటే అది అరగదీసుకుని నేను అందులో చచ్చిపోయేటోని. అక్కడ నాకు తిరిగి జీవాన్ని ఇచ్చినావు, వీళ్ళ మధ్యలో నన్ను చంపుతావా ప్రభువా? అక్కడ బ్రతికించిన దేవుడవు ఇక్కడ కూడా బ్రతికిస్తావు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. ఇప్పుడు మీకు ఒకటి చెప్తా నేను దైవజనమా. ఈరోజు క్రైస్తవులు ఆత్మీయ జీవితంలో కొనసాగుతున్నప్పుడు చాలామందికి భయాలు ఉంటాయి. అబ్బో, మీ ఎవరికన్నా సువార్త చెప్తే వాడు కొడతాడేమో, తిడతాడేమో, ఇలాంటి పరిస్థితి వస్తుందేమో అని బాగా భయపడతా అంటారు. మరి బైబిల్ వాక్యం అంటుంది పిరికి వానికి పరలోకం ఉందా? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో వాక్యం అంటుంది, పిరికి వారికి, అవిశ్వాసులకు, నరహంతకులకు, వ్యభిచారికులకు, విగ్రహారాధికులకు, మాంత్రికులకు వీరందరూ మండే గుండములో పాలు పొందెదరని రాయబడింది. మరి పిరికితనం పోవాలంటే దేవుడు ఏం చేస్తాడు? యోనాను చేప కడుపులో వేసినట్టుగా నిన్ను కూడా కష్టానికి అప్పగిస్తాడు. హల్లెలూయా. నువ్వు పిరికితనం ఎట్లా ఉండదు తెలుసా? నువ్వు ప్రతిరోజు చీకటితోటి లేచి గంటల తరబడి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదికి వస్తాడు. ఆత్మదేవుడు నీలోనికి ఎప్పుడైతే వస్తాడో నీలో ఉన్న పిరికితనం అంతా వెళ్ళిపోతుంది. గమనించాలి. ఆయనే మరలా భయపడుటకు దాస్యపాత్మను కాదు దత్తపుత్రాత్మను ఇచ్చి ఉన్నాను అన్నాడు. ఆయన దత్తపుత్రాత్మ అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆత్మ. మరణము అతన్ని పొంచి ఉన్నా, మరణ గడియలు సమీపిస్తున్నా ఆయనే అక్కడున్న ప్రజల కొరకే ఏడ్చిండు తప్ప తన చావు గురించి అయ్యో నేను చచ్చిపోతున్నానే అని చెప్పి ఏడవలేదు. ఈరోజు అన్యజనులు చూడు, అలాగనే ఆత్మీయ క్రైస్తవులు చూడు. అన్యజనులకు ఎట్లుంటుందంటే ఇదంతా ఎవడు తింటాడు, నేను చచ్చిపోతానని ఏడతాడు. ఇదంతా ఎవడు తింటాడు, నేను చచ్చిపోతానా? ఏసన్న గారు 100 కోట్ల ఆస్తి అతనికి ఉన్నది లేదా? ఒక్కొక్క సంఘము గొప్ప ఆస్తి. ఆయనను మరణం సమీపిస్తున్నప్పుడు వీళ్ళకి ఏం చెప్పాలా నేను చివరి మాటగా అప్పుడు దేవుడు ఒక ప్రవచనం ఇచ్చాడు. ఆయన ఏమని చెప్పిండంటే, నీ నోట్లో ఉంచిన మాట నీ పిల్లల నోట కూడా ఎప్పటికి ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపడదాం. అందుకనే చూసిన ఆయన రాసిన పాటలు ఇప్పుడు వాళ్ళు కూడా రాస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా
రాస్తున్నారు. యెషయా గ్రంథములో నుండి ఆ మాట నీ నోట్లో ఉంచిన మాట నీ పిల్లల నోట్లో కూడా ఎప్పటికుంటుంది, ఎప్పటికుంటుంది. దాని కొరకు కనిపెట్టిండు ఆయన. నేను వెళ్తున్నాను కదా, నా తర్వాత ఇక్కడ దీన్ని నడిపించేది ఎవరు అని చెప్పి ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయనే అబ్రహామును చూయించిండట. వాళ్ళు చర్చిలో ఉన్న అబ్రహామును చూయించినట్ట దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అది దైవ చిత్తానుసారంగా ముందుకెళ్తూ ఉండాలి. సొంత నిర్ణయం కాదు, సొంత ఆలోచన కాదు. యోనాలో దేవుడు పిరికితనపు ఆత్మను తొలగించిండు. 3 దినాలు అందులో ఉంచినప్పుడు పిరికితనం అంత పోయింది, మరణ భయం అంత పోయింది. గమనించండి. ఒకప్పుడు ఆత్మీయ క్రైస్తవునిగా నేను ఉండి కొనసాగుతున్నప్పుడు చాలా సువార్త ప్రకటించాలన్నా, ముందుకెళ్ళాలన్నా కొంత పిరికితనము, సేవలోనికి రావాలన్నా కొంత పిరికితనము, ఎలా వెళ్ళాలనే ఆలోచన ఉండేది. ఎప్పుడైతే దేవుడు 9 నెలలు చేప కడుపులో యోనాను వేసినట్టు, 3 రోజులు చేప కడుపులో ఆయనను వేసినట్టుగా 9 నెలలు భయంకరమైన శ్రమ గుండా దేవుడు మమ్మల్ని నడిపించినప్పుడు ఇక నేను చావడానికి ఎక్కడ భయపడలే. హల్లెలూయా. మరణానికి ఎక్కడ భయపడలేదు. ప్రార్థన రెయ్యం బగళ్ళు దేవుని సన్నిధిలో ముందుకెళ్తూ ఒకరోజు రాత్రి 11 గంటలకు వస్తున్నప్పుడు కూడా ఆయన అంటున్నాడు, మీ అందరికీ చెప్పిన ఇదివరకు మధ్యరాత్రి వస్తున్నప్పుడు సువార్త ప్రకటించి దేవుని కొరకు చావడానికైనా సిద్ధముగా ఉన్నాను, నన్ను తీసుకెళ్ళి వాడుకో ప్రభు అని ఆ సువార్త ప్రకటించి వస్తున్నప్పుడు నెమ్మదిగా వెళ్ళు బిడ్డ, కాపాడుకుంటున్నాడు ఆయన. బైబిల్ వాక్యం అంటుంది, ఆత్మను చంపనేరక దేహమును చంపువారికి భయపడకుడి కానీ ఆత్మను దేహమును చంపువారికి మిక్కిలి భయపడుడి, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. ఎప్పుడూ పిరికితనం ఉంటుంది. ఇక్కడ యోనా పిరికితనాన్ని దేవుడు తీసేశాడు. తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఆ నినివే మహాపురానికి వెళ్ళి దేవుడు నన్ను బ్రతికించుడు, ఇయ్యాల కాకపోతే రేపు తింటా అన్నం, ఇయ్యాల కాకపోతే రేపు తింటా అన్నం అని చెప్పి ఫస్ట్ సువార్త మొత్తం ప్రకటించాలి అని చెప్పి, ఓ నినివే పట్టణస్థులారా, మీ మీదికి భయంకరమైన ఉగ్రత రాబోతుంది. ఇక 40 రోజులలో మీరు హతము కాపోతున్నారు. ఫలాని గడియలో ఫలాని సమయంలో దేవుని ఉగ్రత మీ మీదికి రాబోతూ ఉన్నది. ఈయన చెప్పగానే ఎందుకు నమ్మారు వాళ్ళు? దేవుడు అక్కడ సెలవిచ్చిండు. ఈయన 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిండు. కఠినమైన శ్రమలు అనుభవించి వచ్చిండు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. ఈరోజు చాలామంది సేవ అంటే ఆటగొగిలతనం అనుకుంటున్నారు. నేను సేవ చేస్తా, నేను సేవకు పోతా, నేను ఇది చేస్తా, అది చేస్తా, డబ్బే, సేవే. వీడు చెప్తే ఎందుకు మారుతాడు? వీళ్ళు చెప్తే దయ్యం పోతుందా? ప్రధాన యాజకులు 2 కొడుకులు పోయాట, 2 కొడుకులు పోయాట. దయ్యాన్ని ఏసునామలో పో అని ఎలా కొడతారట. అది ఏం చేసిందంటే పోయి తలుపులు పెట్టిందట. ఇప్పుడు మనం దయ్యాన్ని ఎక్కడ రోడ్డు మీద ఎలా కొడతామా? రూములోకి తీసుకపోయి ఎలా కొడతాం? తలుపులు పోయి పెట్టిందట. పడ్డాడు చేసింది యాక్టింగ్ చేసి ఇట్ట అనగానే అరే పోయింది కావచ్చు అని వాళ్ళు అనుకుంటారు. ఇట్లా అంటారు, ఇట్లా. అప్పుడు అది పోయి తలుపులు వేసి ఒక్కొక్కని మీద పడి లొంగ తీసుకున్నదని బైబిల్లో ఉన్నది. అపోస్తుల కార్యంలో వారిని లొంగ తీసి కొడితే రోడ్డు మీద బట్టలు లేకుండా వారు ఉరికినట్టుగా దేవుని వాక్యం రాయబడ్డది. అప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తులు అందరూ తెలుసుకున్నారట, అమ్మో ఎవరు చేసే పని వారు చేయాలి. హల్లెలూయా. యేసును ఎరుగుదును, పౌలును ఎరుగుదును, యేసును కూడా గుర్తెరుగుదును, కానీ మీరెవర్రా? మీకు అధికారం ఎవడిచ్చిండు? నీకు ఇచ్చానా? హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం ఇప్పుడు సెలవిస్తూ ఉంది. గమనించండి దైవజనమ. నీలో పిరికితనాన్ని తీసివేయడం కొరకు ఆయనే నిన్ను కొన్ని శ్రమల గుండా నడిపిస్తే ఆ శ్రమలలో నువ్వు వెనుకకు వెళ్తున్నావు కానీ ముందుకు రావట్లేదు. ఆ శ్రమలలో వెనుకకు వెళ్తున్నావు కానీ ముందుకు రావట్లేదు. ముందుకు రావాలి. యోనా మొత్తం దులుపుకొని చేప కడుపులో మొత్తం నంజంతా నీసంతున్నది, మంచిగా స్నానం చేసి బట్టలు ఎండేసుకొని ఇంకా పోయి సువార్త ప్రకటిస్తూ ఉంటే
ఈ మాట ఆ మాట ఆ మాట ఆ మాట ఆ మాట పోయి రాజు చెవులో పడ్డదట. ఎమ్మటే ఇతనిలో ఉన్న అభిషేకము, ఇతనిలో ఉన్న ఆ యొక్క దేవుడు చెప్పిన ఆ మాట, ఇప్పుడు దేవుడు ఏం చెప్పిన ఈయనకు ఆజ్ఞాపించిండు. ఈయనను ఆజ్ఞాపించగానే దేవుని ఆత్మ ఇతనిలోనికి వచ్చింది. ఇతడు చెప్పినప్పుడు ఇతని స్వరము గుండా వాళ్ళు అంగీకరించే విధముగా ఇతని స్వరాన్ని దేవుడు ఏం చేసిండు? అభిషేకించుడు. హల్లెలూయా, హల్లెలూయా. స్వరాన్ని అభిషేకించుడు. ఇతని హృదయంలో ఆవేదన పెట్టిండు. 3 రోజులు ఆవేదన పెట్టిండు. ఆ ప్రజలను గురించిన బాధ ఏంటో తెలియాలి వీనికి అని చెప్పి 3 రోజులు ఆవేదన పెట్టినప్పుడు గంటల తరబడి అందులో ఆ చాప కడుపులో ఉండి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. చేసే మామూలు ఏడుపు కాదు. నువ్వు నేను మొక్కుకొని నా మొక్కుబడులు చెల్లించక మానను, నీ మాట ఇంట గియాన్ని కాదురా, జియాన్ని కాదు. అక్కడికి పోతావా పోవా అక్కడ నిద్ర ఎక్కడిది? 3 రోజులు కంటి మీద రెప్ప లేదు, చీకట్లో ఉన్నాడు ఆయన. వెలుగుంటుంది, ఆ ట్యూబ్ లైట్ ఉంది ఆ కడుపులో. ఈ చీకట్లో ఒకవేళ పడకపోతే ఎల్లబడు? భయంకరమైన అగ్నిగుండములో యుగాలు కాలే అగ్నిగుండములో పడు. అల్లబడకుండా ఇళ్ళ పడేసినవయ్యా నీ మాటింట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు తెలుస్తుంది దేవుడే అందులో నన్ను వేసిండని. ఎందుకంటే అరుగుతలేడు కదా, చచ్చిపోతలేడు కదా, ఇంకా బ్రతికే ఉన్నాడు. ఒక్కరోజు దాకా భయమైంది, ఎప్పుడు అరుగుతానో. 2వ రోజు అరగట్లేడు. సముద్రం అడుగు భాగంలో పోయి పన్నదట. మీరు ఇసుక దంతులు చూడండి, చేపలలో ఇసుక దంతు ఉంటాయి, ఇవి అడుగులనే ఉంటాయి, అడుగునే పంటాయి. ఈ చేపలు ఇసుక దంతు వన్నదట పెద్ద చేప. ఆయన చెప్పగానే గడ్డకు వచ్చి కక్కిందట, అన్నది. ఆయన బయటికి వెళ్ళిన తర్వాత పాపం చేప ఉన్నదో చచ్చిందో. 3 రోజులు ఉపవాసం దానికి. ఊరు నాయన నువ్వు చేపట్టి నాకు జాగారం అయిందిరా, కదలకుండా వన్నరా. బైబిల్లో ఎజెకియెలు కూడా ఇశ్రాయేలుల ప్రజల గురించి సంవత్సరము ఒక్క ప్రక్కకే పడుకున్నట్టుగా దేవుని వాక్యం రాయబడింది. మనుషుని మలము కలుపుకొని రొట్టెలలో కలుపుకొని తినాలి నువ్వు అని అంటే, నీ దండం పెడితే కాలు మొక్తా. ఇట్లాంటి పని నేను ఎప్పుడు చేయలేదంటే, గోవు మూత్రం తెచ్చుకొని రొట్టెలు కలుపుకొని తినాలంటే, ఇప్పుడు చాలామంది గోమూత్రం తాగుడు ఇవన్నీ చేస్తూ ఉంటారు. అక్కడ చెప్పిండు, ఇక్కడ చెప్పలే తాగు అని. ఇంట్లో చల్లుకోమని చెప్పిండా? హల్లెలూయా. ఆయనే ఆ ప్రజల దోషము దైవజనుడు భరించాలని చెప్పిండు. ఇక్కడ యోనా కూడా 3 దినాలు చాప కడుపులో భరించిండు వాళ్ళ దోషాన్ని. అందుకనే యోనా వెళ్ళి చెప్పగానే వెంబటే వాళ్ళు గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ఈరోజు సాయంత్రం చెప్తే రేపు పొద్దుగాలనే ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకున్నారట వాళ్ళు. దేవుని సన్నిధిలో రోడ్డు మీద తిరుక్కుంటా దుమ్ము ధూళి తలకాయల మీద పోసుకుంటా బాగా ఏడుస్తున్నాడట. నేను ఇట్లా పాపం చేసిన వాని తలకాయ కొట్టి నరికి చంపిన, చిత్తలు కొట్టినయ్యా, నన్ను క్షమించయ్యా. నేను గెట్రవుతూ ఇక్కడున్న గెట్రవుతూ అక్కడ వేసుకున్నా, దానికి ఎవ్వరు లేడని 6 గుంటల భూమి గుంజుకున్నా, ఇప్పుడే పోయి ఇచ్చొత్తా. ఈ గెట్రవుతూ ఎవ్వరు లేడని ఈ పక్కకు జరుపుకున్నా, ఇప్పుడే జరిపోతా. పనులన్నీ ఆటోమేటిక్గా జరుగుతాయి. అన్యాయాన్ని అంత ఎందుకు. నిన్న వాక్యం ఏం తెలుసా? దిద్దుబాటు చేసుకోవాలంట. దిద్దుబాటు అంటే ఏంటి? చేసిన తప్పును సరి చేసుకోవడము. హల్లెలూయా. చేసిన తప్పును ఏం చేసేలా? సరిదిద్దుకోవడం. దిద్దుబాటు నీకు అస్సేము కదా, నీ ఎవడు చెప్పినా వినవు కదా, నేను ఇంతే అంటావు కదా, దాన్ని నువ్వు సరి చేసుకోకపోతే నీ ఆత్మ పిట్టగడుతుందిరా బిడ్డ. వాక్యం సెలవిస్తూ ఉంది. మనం ఏం చేయాలి? దిద్దుబాటు చేసుకోవాలి. వాళ్ళు ఏం చేసిరు? యోనా పోయి చెప్పగానే వాళ్ళంతా దిద్దుబాటు చేసుకున్నారు. అప్పుడు యోనాలో మరలా మానవ మేధస్సు, మానవ ఆలోచన, చాప కడుపులోనికి వెళ్ళక మునుపు ఆ ప్రజల పట్ల, నినివే ప్రజల పట్ల ఎలాంటి మనసు కలిగి ఉన్నాడో అలాంటి మనసు తనలోనికి వచ్చిందట. అప్పుడు వీళ్ళు ఎట్లా చస్తారో, వీళ్ళకి ఎట్లా ఉగ్రత రాబోతుందో అని చెప్పి మరలా అనుకుంటుండట. మరి సువార్త ఎందుకు ప్రకటించినావు? మనలో కొంతమంది ఏం చేస్తారు తెలుసా? అన్న కొరకు, తమ్ముని కొరకు, విశ్వాసుల కొరకు ప్రార్థన, దీవించయ్యా, నీ వాళ్ళ కొరకు బాగా చెప్తాను, వాడు నేనంటే పడదు వానికి అసలే, కానీ నీ కొరకు ఏడ్చి ప్రార్థన చేస్తాను రా అంటారు.
కానీ లోపల ఏముంటుందో తెలుసా, వీడు ఎప్పుడు నాశనం అవుతాడు రా. ఇది యోనా మనస్సు. ఈ మనస్సు ఉండొద్దు. యోనాకు మల్ల బుద్ధి చెప్పిండు తెలుసా. యోనాలో ఇట్లాంటి మనస్సు ఉన్నదట. ఉండగానే వీళ్ళు ఎప్పుడు చస్తారో అని చెప్పి ఊరవతలికి పోయి ఆ ఊరవతలు ఉన్నాడట. ఉండగానే ఎప్పుడు చస్తారో అని చూస్తా అంటే దేవుడు ఏం చేసిందంటే ఒక పందిరి వేసుకున్నాడు యోనా. ఈ పందిరి కింద పోయి కూర్చోగానే దేవుడు ఒక చెట్టును పెంచిండట. ఒక చెట్టు, దాని పేరు సొర చెట్టు. మన సొరకాయ చెట్టు ఉంటుందిగా, ఎట్లా పోతుంది, వారం రోజులు చూడకపోతే మొత్తం పెంట కుప్ప రెండుతుందా? పందిరి రెండుతుంది, పెంట కుప్ప రెండుతుంది, ఇంట్లోకి కూడా వస్తుంది వద్దంటే. అలాంటి పరిస్థితి ఎదురవుతుంది. సేమ్ ఇట్లనే ఆయన నైట్ వేసుకున్నాడట పందిరి, పొద్దటి వరకే మొత్తం పందిరి మొత్తం సొర చెట్టేనట. బా చల్లగా ఉన్నది అని చెప్పి ఇక ఏదో ఒకటి ఎత్తుకు తెచ్చుకొని పెట్టుకున్నాడు. ఆయన బట్టల మూట పడకపోయింది కదా, ఇది మెడకాయ కింద పెట్టుకొని మంచిగా బండి ఎట్లా ఉగ్రత రాబోతుంది, సొదొమ గొమొర పట్టణం మీదకి వచ్చిన ఉగ్రత ఎట్లా రాబోతుందని చూస్తా అండట. చూస్తా అంటే యోనా అని చెప్పి దేవుడు మాట్లాడుతాడట. హల్లెలూయా, హల్లెలూయా. తెల్లారేసరికే ఈ సొర చెట్టు 7-8 అవుతుంది. అప్పుడు ఒక పురుగు వచ్చి మొత్తం కొట్టిందట. మొత్తం కొట్టింది, మబ్బును తీసేసి భయంకరమైన ఎండను పెట్టిండట దేవుడు. ఈ ఎండకు ఈయనకు మంచినీళ్ళు లేవు, భోజనము లేదు. ఈ ఎండకు తిక్క అవుతా అంటే నేను ఎందుకు బతకాలే అంటాడట. ఏమంటా, నేను ఎందుకు బతకాలి, సావనన్న జత్తే అయిపోవు అని చెప్పి అంటే అప్పుడు మాట్లాడుతాడట యోనా. హల్లెలూయా. ఏమని మాట్లాడుతుంట చూడండి. మనలో ఇలాంటి మనసు ఉన్నదా? ప్రార్థన చేస్తాం కానీ వాళ్ళు చావాలని చూస్తాం. అట్లాంటి మనసు ఉంటే తీసేసుకోవాలి. 7వ వచనం, మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయాను. మరియు ఎండ కాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించెను. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే సచ్చుట నాకు మేలనుకొనెను. అప్పుడు దేవుడు ఆ సొర చెట్టును గురించి నీవు కోపించటం న్యాయమా అని యోనాను అడగగా యోనా ప్రాణము పోవునంతగా కోపించటం న్యాయమే అనెను. ఇది చెంచల మనసు, గమనించండి. హల్లెలూయా. అందుకు యెహోవా నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువ కుడి ఎడమలు ఎరగని జనమును బహు పశువులను గల నినివే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చును. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని మహింపరుదాం. నీ మేలు కొరకు ఒక రాత్రి పెట్టిన చెట్టు ఉదయం వరకే అది మొత్తం పందిరంతా రెండగా నీకు చల్లని వాతావరణం ఇచ్చింది. మరలా రాత్రి పురుగు కొట్టగానే ఏమైంది, అవన్నీ పోగానే ఎండ దెబ్బ తాకి నువ్వు ఇంత విలవిలలాడిపోతున్నావు. ఒక్కరోజు మొలిసి ఒక్కరోజు ఎండిపోయిన చెట్టును బట్టే ఇంత కోపిస్తున్నావే. 120,000 మంది ప్రజలు. యెషయా గ్రంథం ఒకసారి చూడండి, 66వ అధ్యాయము 8వ వచనం, 7వ వచనం కాంచలి. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 7వ వచనం నుండి నేను చదువుతున్నా. ప్రసవ వేదన పడక మునుపు ఆమె పిల్లను కనినది, నొప్పులు తగలక మునుపు మగపిల్లను కనినది. అట్టి వార్త ఎవరు వినియుండిరి, అట్టి సంగతులు ఎవరు చూచిరి. ఒక్క జనమును కనుటకు ఒక్కనాటి ప్రసవేదన చాలునా? ఒక్క నిమిషములో ఒక్క జనము జన్మించునా? సియోనునకు ప్రసవేదన కలగగానే ఆమె బిడ్డను కనెను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క నిమిషములో ఒక్క రోజులో ఆ చెట్టు మొలిసినట్టు ప్రజలు వస్తారా? ఒక మనిషి భూమి మీదకి రావాలి అంటే ఆదికాండం 3వ అధ్యాయములో అవ్వ అంటాంది, యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుణ్ణి సంపాదించుకుంటుని. భర్త భార్యలను దేవుడు ఏర్పాటు చేసి వారిద్దరి కలయికల ద్వారా దేవుడు కుమారున్నో కుమార్తెను అనుగ్రహించి
వారు కడుపులో, తల్లి కడుపులో 9 నెలలుండి మళ్ళీ బయటికి వచ్చినాక వాడు పెరుగుతూ ఉన్నప్పుడు వాడిని 5-6 సంవత్సరాలు సంకకెత్తుకొని భోజనం తినిపించి లాలిచ్చి పాట పాడితే 5-6 సంవత్సరాల వరకు వాడు కొద్దిగా లేచి నడుచుకుంటా బడికి పోయి చదువుకొని వాళ్ళు పిల్లలు కానీ వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 1,20,000 మంది అయ్యారు. వారికి సువార్త ప్రకటించిన వ్యక్తి ఎవ్వరు లేరు. హల్లెలూయా. సువార్త ప్రకటించిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టే వాళ్ళు బరి తెగించి ఇష్టం వచ్చినట్టు పాపములు చేశారు. సత్యమును ఇతరులకు బోధించకుండా ఇది పాపమురా అని చెప్పి అనకుండా నరమాంస భక్షకులు కూడా మనిషిని చంపుకొని తిన్నరాట ఒకప్పుడు. నరహత్య చేయొద్దని బైబిల్ సెలవిస్తూ ఉంది. కానీ వాళ్ళు మనుషులనే చంపుకొని తినేటోళ్ళు వాళ్ళు. హల్లెలూయా. ఏం చేస్తారట? మనుషులనే చంపుకొని తినేటోడు వాడు. కానీ నరహత్య చేయకూడదని వాక్యం సెలవిస్తుందని ఒక వ్యక్తి వెళ్ళి చెప్పినప్పుడు అతని నాలుక కూడా సగం కొరుక్కొని తినడట. మాట్లాడుతుంటే నాలుకని బయటికి గుంజి సగం కొరుక్కొని తినుకుంటా అయినను సువార్త ప్రకటించినట ఒక దైవజనుడు. అంతటి త్యాగము. ఈ త్యాగం మనలో ఉందా? ఒక్కరోజు పనిగట్టుకొని ఒక పేషెంట్ దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నావా? పేషెంట్ దగ్గరికి నువ్వు వెళ్ళాలి అంటే బ్రెడ్ పట్టుకపోవాలి, పండ్లు పట్టుకపోవాలి, ఏదో ఒకటి తీసుకెళ్ళాలి. రోగి అయి ఉన్నప్పుడు పరామర్శించడానికి వెళ్ళాలి, వస్త్రహీనుడై ఉన్నప్పుడు వస్త్రాలు ఇవ్వాలి, ఆకలితో ఉన్నప్పుడు బుక్కడి భోజనం పెట్టాలి. ఇవి చేసి దేవుని ప్రేమను అక్కడ పంచి మళ్ళొక్క రోజు పోయి దేవుని గురించి నువ్వు చెప్పినప్పుడు వారు దేవుణ్ణి నమ్ముకుంటారు. ఎప్పుడూ మన స్వార్థమే, ఎప్పుడూ మన పిల్లలే, ఎప్పుడూ మన కుటుంబమే, ఎప్పుడు మన ఇల్లు కట్టుకునుడే, ఎప్పుడు మన జీవితమే. ₹1 ఇతరులకు ఎప్పుడన్నా మనం సహకరిస్తున్నామా? హల్లెలూయా. పరలోకములోని ధనం ఎట్లా కొడుతుంది? ఇక్కడ అకౌంట్లలో ఎత్తేనే నీ పిల్లలు తినడానికి, ఇక్కడ 4 పైసలు పోగెత్తేనే, ఇక్కడ 4 పైసలు పోగెత్తేనే ఓ ఎకరం పొలం కొనో, అరెకరం పొలం కొనో, లేదా ఏదో ఒకటి చేసి ఓ టేకు తోట పెట్టో ఏదో ఒకటి పెట్టి అది మళ్ళీ పంట చేతికి రాగానే అవన్నీ డబ్బులు పెట్టి ఏదో ఒకటి కొని కూడేసుకుంటున్నాం, ఆస్తులు కూడా పెట్టుకుంటున్నాం. మరి పరలోకములో నీ ధనం కూడాలి అని అంటే నువ్వేం చేయాలి? హల్లెలూయా. హల్లెలూయా. నీకు సహకరించే మనసు ఉండాలి, పంచిపెట్టే మనసు ఉండాలి. నీ ప్రవర్తన దేవునికి నచ్చాలి. నువ్వు దేవుణ్ణి వెంబడించే వ్యక్తివి అయితే, ఆయన మనసు కలిగి ఉన్న వ్యక్తివి అయితే, నువ్వు దేవుణ్ణి వెంబడిస్తున్నట్లయితే ఇవన్నీ చేస్తావు. నువ్వు తెలియకుండానే ఒక పేషెంట్ కాడికి పోతావు, తెలియకుండానే జైల్లో ఉన్న వ్యక్తులకు సువార్త ప్రకటించడానికి వెళ్తావు. హల్లెలూయా. యోనాను దేవుడు అంటూ ఉన్నాడు, అరే యోనా బిడ్డ, యోనా ఒక్క రాత్రి మొలిచి ఒక్క రాత్రి వాడిపోయిన చెట్టును బట్టి ఏడ్చుకుంటూ చెప్తున్నాడు ఆయన. త్రియేక దేవుడు దుఃఖపడుతూ దుఃఖముతో ఉండి చెప్తున్నాడు, ఒక్క రాత్రి మొలిచిన చెట్టుకే వాడిపోతే నువ్వు ఎంత బాధపడుతున్నావురా? నా పిల్లలు 1,20,000 మంది తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి లేక వారందరూ చనిపోబోతుంటే నాకు బాధ అనిపించదు బిడ్డ. నేను ఏర్పాటు చేసుకొని వాళ్ళ దగ్గరికి పంపిస్తే నీకు శ్రమ వచ్చినప్పుడు బాంచం దండం పెడతా కాలు మొక్కుతాంటివి, నీకు శ్రమ పోగానే వాళ్ళ మరణాన్ని కోరుకుంటివి. సరైనదేనా? హల్లెలూయా. అప్పుడు యోనా చేతులు కట్టుకొని, పాపిని ప్రభువా, దౌర్భాగ్యుడను ప్రభువా, మూర్ఖుడను ప్రభువా, హంతకుడను ప్రభువా, చాప కడుపులో నువ్వు చంపితే ఈరోజు నేను ఉండేటోడినా? గమనించండి, మనం బొక్కను బాగా నవ్వులి మింగిన తర్వాత, లేకపోతే చిన్నగా ఉన్నదానికి గట్టుకున్న మింగిన తర్వాత, మాంసం తిని మింగిన తర్వాత బహిర్భూమిలోనికి అట్నే వస్తాయి. ఆ మాంసం వస్తుందా? బహిర్భూమి అంటే తెలుసుగా మీ అందరికీ, వస్తుందా? రాదు. యోనా కూడా చేప కడుపులోనికి వెళ్ళిండు కదా, అందులో ఉన్న యాసిడ్ ఏం చేస్తుందంటే మొత్తం కరగదీసి మోషన్స్ రూపంలో, చేప కడుపులో నుండి మోషన్స్ రూపంలో బయటకు వస్తుంది. అంటే బూడిద కూడా కాదు ఆయన. హల్లెలూయా. సముద్రములో ఉండే చెట్లకు
ఎరువు లాంటి పదార్థము చేప కడుపులో నుండి బయటకు వచ్చు యోనా ద్వారా. అందుకనే దైవజనులు ప్రార్థన చేస్తారు, దుమ్ము ధూళితో సమానమైన నేనెంతటి వాడినని నీ పరిచర్య కొరకు ఏర్పాటు చేసుకున్నవయ్యా. ఎందుకో తెలుసా, మనం ఎప్పుడో చనిపోయేటోళ్ళం, మనల్ని ఆయన కాపాడుకున్నాడు ఇతరుల ద్వారా. మరి మనం ఇతరులను దేవుని తట్టు నడిపిస్తున్నామా? వచ్చేసారి ఆల్ నైట్కు ఒక మంచి దైవజనుని పిలవాలని దేవుడు ఆలోచనలలో పెట్టిండు. ఆల్ నైట్ ప్రార్థన రోజు ప్రతి కుటుంబం హాజరు కావాలి, ప్రతి కుటుంబం హాజరు కావాలి. హల్లెలూయా. దినములు చెడ్డవి, సమయమును పోనివ్వక వినియోగము చేసుకొని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకుందాం. వృద్ధులని నిద్రొత్తలేదని ఇంటికాడ బండకురి, ఇడికొచ్చి వాక్యం వినండి, దేవుడు మీ ఆయుష్ పొడిగిస్తాడు. బైబిల్ వాక్యం అంటుంది, కీర్తన గ్రంథం, నీ వాక్యము నన్ను బ్రతికించెను, నా బాధలలో అదే నాకు నెమ్మది కలిగించుచున్నది. నీకు బాధలు కలిగినప్పుడు నెమ్మదినిచ్చేది తిండి కాదు, సినిమాలు కాదు, సీరియల్స్ కాదు, సుఖనిద్ర కాదు, దేవుని వాక్యము నీకు నెమ్మదిస్తుంది. దేవుడు యోనాను సరిచేసి తనకు బుద్ధి వచ్చేటట్టు చేసి నినివే పట్టణస్థులను కాపాడుకొని యోనా ప్రవక్తగా స్థిరపోవడానికి దేవుడు కృప చూపెట్టాడు. నిన్ను కూడా దేవుడు ఈ మాటలు నాకెందుకు తెలియజేస్తున్నాడు అంటే, మనము మన స్వార్థం అంటే ఏంటిదో తెలుసా? స్వార్థం అంటే ఏంటిది? స్వార్థం అంటే ఏంటిది తెలిసిన వాళ్ళు లేచి చెప్పండి. స్వార్థం అంటే ఏంటి? సీనన్న స్వార్థం అంటే ఏంటి? స్వార్థం అంటే ఏంటిది నేను చెప్పనా? సరే, మీరు చెప్పింది కూడా కొంత కలుతుంది, ఉప్పు కలుతుంది అలా. ఇగో లైన్కు నిలబడ్డాం, నేను వచ్చుడు లేటుకు వచ్చిన, ముందుకు పోయి నా పేపర్ ఇవ్వడము స్వార్థము. రెండోది, నేను ఒకప్పుడు లోన్ పెట్టుకున్నా, 50,000 లోన్ పెట్టుకుంటే ఒక స్వార్థపరుడు ఏం చేసిందంటే, నన్ను అన్యాయం చేయడం కొరకు పక్క వ్యక్తుల దగ్గర లంచం తీసుకొని నా లోన్ వేరే టోనికి పెట్టింది. ఇది స్వార్థము. స్వార్థపరులు దేవుని రాజ్యము పోరు. నీ స్వార్థము కొరకు ఎదుటోన్ని బలి చేస్తున్నావా? జాగ్రత్త. యోనా కూడా స్వార్థపరుడయిండప్పుడు. ఎందుకంటే దేవుడు చెప్పుమన్న సువార్త చెప్తే వాళ్ళు ఉపవాసం ఉండి వాళ్ళు ప్రార్థన చేశారు. దేవుడు వారి పట్ల కనికరం ఉన్నది. కానీ ప్రవక్త ఏమంటున్నాడు? వీళ్ళు నాశనంగాను. ఆయన మనసులో ఉన్నది. అన్యజనులు ఏమంటారు తెలుసా? దేవుడు వరం ఇచ్చినా పూజారి ఇచ్చేటట్లేడురా, దేవుడు వరం ఇచ్చినా పూజారి ఇచ్చేటట్లేడురా. ఇది కూడా ఏది? స్వార్థము. కానీ మోసే అట్లా లేడు. ప్రజలు భయంకరమైన పాపములో జీవిస్తున్నప్పుడు కూడా మోసే ప్రజల పక్షాన నిలబడ్డాడు. దేవుడు నువ్వు పక్కకు జరుగు, మోసే నువ్వు పక్కకు జరగంటే, లేదయ్యా వెనక పెట్టుకున్నాడు. ఇట్లా ప్రజలను వెనక పెట్టుకున్నాడు. ఉగ్రత అట్ల నుండి రావడానికి సిద్ధముగా ఉన్నది. మరణ దూతలు లైన్ కట్టున్నాయి. మోసేను చూసి భయపడతానే అవి. అమ్మో, మోసే ఒక ప్రవక్త, దేవునికి విధేయుడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఇల్లంతట్లో ఈరోజు కొంతమంది పిల్లలు ఉంటారు, పిశాచులు. ఇంట్లో 10 రూపాయలు అవపడితే మాయం చేసే పిశాచులు ఉంటారు. నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా. కొంతమంది భర్తలు ఏం చేస్తారో తెలుసు, నాకు తెలుసు ఒక భర్త గురించి. 1000 రూపాయలు ఇస్తే 200 జేబులో పెట్టుకొని వానికి అంబర్ ఖర్చులకు అవి 800 ఇస్తే చిట్టి కట్టాలి, ఇలా కూరగాయలు లేవాలి, అన్నీ చేయాలి. ఇట్లాంటి దొంగలు కూడా ఉంటారు. కొంతమంది భర్తలు సాయంత్రం పూట డబ్బు తీసుకొచ్చి పెడితే అందులో కొట్టేసి గియ్యే ఉన్నాయి కదని చెప్పే భార్యలు కూడా ఉంటారు. ఇదంతా మోసం కథ. ఇది మనమే తప్పుడు విత్తనము మనం వేస్తున్నాం. చూడట్లేదు, భర్త చూడట్లేదు, పిల్లలు చూడట్లేదు, భార్య చూడట్లేదు, తల్లిదండ్రులు చూడట్లేదని నువ్వు చేస్తున్నావు.
ఒకరోజు నీ తల మీదకి వచ్చి కూర్చుంటుంది. అది బైబిల్ వాక్యం అంటుంది, మనుష్యుడు ఏది విత్తుతాడో అదే పంటను కోస్తారు. ఒకరోజు నీ పిల్లల్లో చూస్తావు ఆ శాపాన్ని, నీ భార్యలో చూస్తావు ఆ శాపాన్ని, నీ భర్తలో చూస్తావు ఆ శాపాన్ని, నీ కుటుంబం మీద నష్టం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ దేవునికి విరోధమైన పనులు. ఇది మన పాత్రలలో ఉండకూడదు. 65 యెషయా గ్రంథములో 65వ అధ్యాయములో ఇటుకలకు రహస్యంగా నాట వాళ్ళు ఇటుకలకు ఏం ధూపం వేసి రహస్యంగా పంది మాంసము తింటూ జీవిస్తూ ఉన్నారని చెప్పి బైబిల్లో రాయబడ్డది. ఇది దేవుని ప్రజల గురించి చెప్తున్నాడు ఆయన. పంది మాంసం అని అక్కడ అంటున్నాడు, కానీ అపవిత్రమైన మాంసం గురించి ఆయన చెప్తున్నాడు. కొంతమంది కడుపు ఆసక విగ్రహాలకు మొక్కిందని కూడా తింటూ ఉంటారు, కడుపు ఆసక మద్యమును తాగుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు ఇట్లాంటివి. హల్లెలూయా. అయ్యో నాకు తెలియపాయ. ఒక ఆయన నర్సంపేటలో మేము పనిచేస్తాం, సర్పంచ్ జోలిండట. ఓ అరటి చెట్టునిచ్చి అరటి చెట్టు తీసుకురాపమంటే ఈయన దగ్గర అవపడితే ఈయన దగ్గర రాగానే కట్టుకున్న కట్ చేసిండు, ఇచ్చిండు. అందులో పాలి భాగస్తునివే. నర్సంపేటలో నేను ఇప్పుడు దాదాపు 14 సంవత్సరాల క్రితం ఎమ్మటి అన్న అది ఎక్కడికి అని అంటే పలాని కాడికి అని అంటే, మరి నువ్వు దేవుని నమ్మినావు అన్న. నమ్మినా అన్నాడు. మరి దానికి చేయొద్దు కదా, నీ ఇంటి దగ్గర నుండి నువ్వు అది చేయడానికి ఇస్తున్నాడు, అలా పాలి భాగస్తున్నాను. ఏం ఆత్మీయ జీవితం అన్న అంటే, అరే కరెక్టే కదా, ఆయన లోపల ఉన్నది. ఎందుకంటే సర్పంచ్ దయను సంపాదించుకోవాలి. సర్పంచ్ దయను సంపాదించుకో. సర్పంచ్ దయ కాదు, పరలోకపు తండ్రి దయను సంపాదించుకో. గట్టిగా నా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపడదాం. దేవుని ఈ నినివే పట్టణస్థులు పరలోకపు తండ్రి దయ వీరి మీదకి వచ్చింది. దేవుడు ఉగ్రతను ఆపివేసిండు. 120,000 మంది ప్రజలు కాపాడబడ్డారు ఒక్కరు చేసిన ప్రసంగము ద్వారా. ఈరోజు చాలామంది దైవజనులు ఎందుకు లేవట్లేదు తెలుసా? సంఘ సహకారము లేక. చాలామంది కుటుంబాలలో తల్లులు తండ్రులు చేసే టార్చర్ని బట్టి పిల్లలు సేవకు రాలేకపోతూ ఉన్నారు. పిల్లలు సేవకు ప్రతిష్ఠించాల పిల్లలను. మనవన్లుంటే మనవరాన్లుంటే కొడుకులుంటే బిడ్డలుంటే వాళ్ళను సేవకు ప్రతిష్ఠించాలి. ఎందుకో తెలుసా? రాజులైన యాజక సమూహముగా పరిశుద్ధ జనముగా దేవుని సొత్తైన ప్రజలుగా వాళ్ళు ఉంటారు. అక్కడ వాళ్ళకు ప్రత్యేకమైన సేవకులకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. గమనించండి. హల్లెలూయా. ఒక దైవజనుడు తన భార్య చనిపోయిన తర్వాత బాగా దుఃఖములో ఉన్నాడట. దుఃఖములో ఉంటే ఆ భార్య దేవునికి ప్రీతి పాత్రురాలట. ప్రీతి పాత్రలు అంటే అమితమైన ఇష్టము కలిగిన వ్యక్తి. ఆమె అక్కడ పరలోకములో ప్రార్థన చేసిందట, నా భర్తను ఒక్కసారి తీసుకురా అయ్యా ఇక్కడికి, తనకు నేను వివరించి కొన్ని విషయాలు చెప్తా, నా పిల్లలు బాగా దుఃఖ సాగరములో మునుగుతూ ఉన్నారని అంటే, దేవుడు ఈ భర్తను గుండెపోటు వచ్చేటట్టు చేసి చంపి పరలోకానికి తీసుకుపోయాడు. అక్కడ చెప్తున్నాడట ఏమనంటే, అయ్యా నేను ఇక్కడ సంతోషంగా ఉన్నా. అర్థమవుతుందా నా మాటలు? నేను ఇక్కడ సంతోషంగా ఉన్నా. నా గురించి ఎందుకు ఎడతారు? మీ గురించే నా బాధ. ఎందుకంటే మీరు ప్రభునందు నిద్రించే సమయం వరకు దేవుల్లో సరిగ్గా లేకపోతే మీ ఆత్మ అగ్నిగుండములోనికి వెళ్తుంది. నేను నమ్మకంగా ఉన్న ప్రభు సన్నిధికి వచ్చిన, మీరు కూడా నమ్మకంగా ఉండాలి. కొద్ది రోజులల్లా మన పిల్లల ఆట యేసయ్య నాకు చెప్తా ఉండు, పరిచారకులు కాబోతున్నారట. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యూట్యూబ్ ఓపెన్ చేసి చూడండి. పాల్ యంగ్చో ప్రపంచములో అంత పెద్ద సంఘం ఎవరికి లేదు. ఆ దైవజనుడు ఇచ్చిన సాక్ష్యం, ఆ దైవజనుడు ఇచ్చిన సాక్ష్యం నేను చెప్తున్నాను. కొద్ది దినాలలో మన పిల్లలు పరిచారకులు కాబోతున్నారు. అక్కడ నమ్మకంగా దైవజనుడి కింద ఉండమని చెప్పు. హల్లెలూయా. ప్రభు పరిచర్య నమ్మకంగా చేయమని చెప్పు మన పిల్లలకు అని చెప్పి భార్య భర్తతో చెప్తున్నమాట. అప్పుడు భార్యను ముట్టుకోవడానికి నా పోతే అంటదట కదా, నువ్వు ఇంకా భూలోకానికి సంబంధించిన వ్యక్తివే. అప్పుడు అన్నదట, నేను చనిపోలేదా? హల్లెలూయా. ఇంకా నువ్వు భూలోకానికి సంబంధించిన వ్యక్తివే, నువ్వు వెళ్ళు. కొన్ని ఇళ్ళను చూపెట్టిండట. ఈ ఇల్లు గురించి యథార్థంగా చెప్తాను, ఆ దేవుడు ఇంటూ ఉన్నాడు. ఆ ఇల్లు మీద నా మనసు లేదు. ఆ ఇల్లు మీద మనసులో ఎందుకు ప్రభువా, ఇంకా కొద్ది రోజులైతే మేము ప్రభు సన్నిధికి వెళ్తాం, ఏదో బతకనికి 4 రోజులు ఉండడం కొరకే ఆ ఇల్లు, కానీ భూమి మీద దేని మీద మన మనస్సు ఉండొద్దు. దైవచనమా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కార్ల మీద కావచ్చు, జీబుల మీద కావచ్చు, సెల్ ఫోన్ల మీద కావచ్చు, మంచి బట్టల మీద కావచ్చు, తిండి మీద కావచ్చు, ఇల్లు మీద కావచ్చు, ధనం మీద కావచ్చు, బ్యాంకులలో డబ్బుల మీద కావచ్చు, మన మనస్సు ఉండొద్దు. పరలోక తండ్రి మీదనే మనస్సు ఉండాలి.
రేపు ఊరికి పోదామంటే తెల్లదాకా కల వస్తుంది కొంతమందికి. ఇంకా రేపు పోతానా. ఈ మనస్సు ఇది లోకానుసారమైన మనస్సు. అప్పుడు దైవజనుడు ఆ పరలోకం నుండి కొందికి వచ్చిన తర్వాత పాల్ యంగ్చో గారికి చెప్పిన సాక్ష్యము. హల్లెలూయా. ఉంటానమ్మా పరిచారకులుగా ఒక్కరు తమ్ముడు రాజుపాలే ప్రతిరోజు ప్రతి సండే వస్తాడు. ఈరోజు రాజుపాలకి ఇయ్యలే పవిత్ర అవకాశం అంటాంది. నన్ను రాకు, నేను ఆల్రెడీ ఎత్తానా. దేవుని భయం. హల్లెలూయా. తమ్మునికి ఒక పని అప్పచెప్పిన, తమ్ముడు ఆ పని చేసి వచ్చిండు, నేనే అప్పగించిన. రెండోది సాపలు పొద్దుగాలనే పవిత్ర లేచి టకటక తను అది చేసి ఇవన్నీ క్లీన్ చేసి అవన్నీ వేసింది పవిత్రే. ఇట్లా రోజు చేస్తాను, ఆ వారం కూడా చేయడానికి ట్రై చేస్తాను. తమ్ముడు వస్తాడు గుంజుకుంటాను. ఇలా గుంజుకొని ఇయ్యలే. మీ పిల్లలు పరిచారకులు కావద్దా? మీ పిల్లలు దైవజనులు కావద్దా? మీరు సువార్థికులు కావద్దా? బైబిల్ వాక్యం ఏం సెలవిస్తాం తెలుసు? యెషయా గ్రంథం, సువార్త ప్రకటించు వారి పాదములు పర్వతముల పైన సుందరములు అన్నాడు. కాళ్ళను సుందరములుగా పోల్చిండు ఆయన, తలను కాదు పోల్చింది. తలను చూసుకొని దూకుంటా బాగా స్టైల్ కొడుతూ ఉంటారు కొంతమంది, తెల్లింటికిలే కానీ. హల్లెలూయా. కాళ్ళను పోల్చిండు ఆయన, కాళ్ళను. ఎందుకో తెలుసా? ఈ కాళ్ళతో నువ్వు నడుచుకుంటూ వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆయన దాన్ని ముద్దు పెడతాడట నీ కాళ్ళను. చిన్నపిల్లల కాళ్ళు మనం ఏం చేస్తాం? తీసుకొని అంటాం. దేవుడు అట్లా ముద్దు పెడతా అంటే నీ కాళ్ళను పట్టుకొని ఎంత సంతోషం. దగ 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 మెరిసేటి నీ నిత్య రాజ్యములో నీతోనే కలకాలం కలసిమెలసి ఉండాలని, బంగారపు వీధులలో నీతోనే నడవాలని, బంగారపు వీధులలో నీతోనే నడవాలని, పొందబోయే బహుమానం కన్నులార చూడాలని, పొందబోయే బహుమానం కన్నులార చూడాలని, ఆశతోనే చూసా యేసయ్యా, ఆశలన్నీ నీవే యేసయ్యా, ఆశతోనే చూసా యేసయ్యా, ఆశలన్నీ నీవే యేసయ్యా, నా శ్వాస నీవే, నిన్నే చేరినాను యేసయ్యా, నా శ్వాస నీవే, నిన్నే చేరినాను యేసయ్యా, నిన్నే నమ్మినాను యేసయ్యా, నన్ను విడిచిపోకు యేసయ్యా, లోకములు సంపదలు నాకెన్ని కలిగినను, ప్రియమైన నిన్ను పొందే కోరుకునే నా హృదయం, లోకములు సంపదలు నాకెన్ని కలిగినను, ప్రియమైన నిన్ను పొందే కోరుకునే నా హృదయం, నీవే నాకు తరగని ధనము, నీవే నాకు తరగని ధనము, నిన్నే నేను కోరుకునుచున్నాను, నిన్నే నేను కోరుకునుచున్నాను, మనసారా నిన్నే యేసయ్యా, నా ప్రాణం కోరే యేసయ్యా, మనసారా నిన్నే యేసయ్యా, నా ప్రాణం కోరే యేసయ్యా, నా బలము ధనము ఘనము నీవే, నిన్నే చేరినాను యేసయ్యా, నా బలము ధనము ఘనము నీవే, నిన్నే చేరినాను యేసయ్యా, నిన్నే నమ్మినాను యేసయ్యా, నన్ను విడిచిపోకు యేసయ్యా, నన్ను విడిచిపోకు యేసయ్యా. తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం దైవజనమా. థ్యాంక్ యూ లార్డ్. తండ్రి, మేము